వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అక్రమాల పుట్ట ధరణిపై సిట్ ఏర్పాటు. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై విచారణ. 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే గుర్తింపు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలంటూ కేబినెట్ కీలక నిర్ణయం. ధరణి అక్రమాలపై స్పెషల్ ఎంక్వైరీ టీం వేస్తామంటూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే కలిసి కట్టుగా కరువు కట్టడి, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై కేంద్రానికి లేఖ రాస్తామంటూ తీర్మానించింది కేబినెట్. ఆర్థిక సాయానికి విజ్ఞప్తి చేస్తోంది. టెండర్లపై ఏకీకృత విధానాల రూపకల్పనకు ఉన్నత స్థాయి కమిటీ వేయనుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేడు ఘట్కేసర్కు సీఎం రేవంత్ రెడ్డి గారు పయనమై వెళ్లనున్నారు. 3.95 కోట్ల రూపాయలతో అందశ్రీ గారి స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ భాషా గౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ ప్రజాకవి అందశ్రీ గారి జయంతి సందర్భంగా ఘట్కేసర్లో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందులో భాగంగా 3.95 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఘట్కేసర్లో నిర్మించనున్న అందశ్రీ స్మృతి వనానికి సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. లీకేజీల ఊబిలో విద్యా వ్యవస్థ. దేశ విద్యా వ్యవస్థలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులంతా పేపర్ లీకేజీల్లోనే నిమగ్నమయ్యారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీతో ఇప్పటి వరకు 7.5 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. లీక్ మీద లీక్ జరిగినా ఒక్క దోషికి కూడా శిక్ష పట్టలేదు. పేద మధ్యతరగతి విద్యార్థుల పాలిట ఈ పేపర్ లీకేజీలు పెను శాపంగా పరిణమించాయి. ప్రతి 150 మంది యువకుల్లో ఒక్కరికి మాత్రమే జాబ్ ఉంటుంది. విద్యార్థుల కన్నీళ్లకు కర్మను తిరిగి అనుభవించక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు. డెహ్రాడూన్ సిటీలో ఛాత్రోం కి గూంజ్ సభకు భారీగా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులే నిజమైన వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు ఉచిత విద్యుత్తు, గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరి వద్దకు చేర్చడంలో ఉద్యోగులు మరి రెట్టింపు ఉత్సాహంతో నిబద్ధతతో పనిచేయాలంటూ సూచించారు. ఈ సందర్భంగా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ హెల్త్ స్కీమే నిదర్శనమంటూ అభిప్రాయపడ్డారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో కార్మిక సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాడు కార్మికుల హక్కులు, కనీస వేతనాలపై తీవ్ర నిర్లక్ష్యం జరిగిందంటూ వారు పేర్కొన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ బలోపేతంపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందంటూ వెల్లడించారు. 15 ఏళ్ల తర్వాత ఈఎస్ఐలో భారీగా స్టాఫ్ నర్సుల నియామకం అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. త్వరలోనే మరొక 313 పోస్టులు భర్తీ చేస్తామంటూ కూడా తెలిపారు. ఏడాదిన్నరలో ప్రైవేటుకు దీటుగా ఈఎస్ఐలను అప్గ్రేడ్ చేస్తామంటూ కూడా వెల్లడించారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. సేవాలాల్ భవన్ లో 247 మంది నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలను పంపిణీ చేశారు.